ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. స్వాగతం మన పాడ్కాస్ట్కి సుస్వాగతం. కిందటి అంటే ఇది మీ అందరికీ తెలుసు, ఇది పురాణాల్లో నిక్షిప్తమైన జ్ఞానం. ఈ రోజుల్లో మన మాటలుగా చేరే చోటు. మనం కిందటి ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు జన్మ కథలు తెలుసుకున్నాము. ఇప్పుడు ముందుకు వెళ్దానండి. భీష్ముడు ధృతరాష్ట్రుని కానీ, పాండుని కానీ, విదురుని కానీ తన స్వంత బిడ్డల్లాగే చూసుకున్నాడండి ముగ్గురిని. వారికి అవసరమైన అన్ని వేదాలు, నియమాలు, శాస్త్రోక్త కర్మలు అన్ని స్వయంగా తనే చూసుకున్నాడు. వారికి ఉపనయనం అంతా అయిన తర్వాత వారు వేదాలు, నీతి, నడవడి, ధర్మం, ఏది సరి, ఏది తప్పు, ఇవన్నీ చాలా విధానాలు నేర్చుకున్నారు భీష్ముడి దగ్గర. సో వాళ్ళు వాళ్ళు స్వంతంగా కూడా మన పురాణాలు, ఇతిహాసాలు సైతం అన్ని చదివి వాళ్ళు జ్ఞానం పెంచుకున్నారు స్వంతంగా కూడా. సో రోజు అక్కడి వాళ్ళు ఏంటంటే గురుకులంలో శారీరక వ్యాయామాలు అన్నీ చేస్తూ ఎంతో శక్తివంతులు కూడా అవుతారు. ఇందులో మన అంబిదేవుడు అయిన పాండు, మన అంబిక పుత్రుడు పాండు అండి, అండ్ అంబాలిక పుత్రుడు వచ్చేసి ధృతరాష్ట్రుడు. సో పాండు ధనుర్విద్యలో చాలా అగ్రగణ్యుడు. అండ్ ధృతరాష్ట్రుడేమో శారీరక బలంలో ఎవరికి తీసిపోతాడు. విదురుడు ధర్మజ్ఞానంలో అసాధారణుడు. అంటే విదురుడికి తెలిసిన ధర్మము ఎవరికి తెలియదంట. తను చాలా ధర్మజ్ఞానంలో చాలా అసాధారణుడు. అయితే ధృతరాష్ట్రుడేమో అంధుడు అండ్ విదురుడేమో దాసిపుత్రుడు కదా. సో వీరు సింహాసనం అధిష్ఠించడానికి అర్హులు కాదని పాండుని రాజుగా చేయాలని నిర్ణయిస్తారు పెద్దలందరూ కలిసి. ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనం వీరి వివాహాలు ఎలా జరిగాయో చూద్దామండి. ధృతరాష్ట్రుడికి పెళ్లి వయసు వచ్చినప్పుడు భీష్ముడు అతని కోసం సరైన వధును వెతకాలని ఆలోచిస్తాడు. అప్పుడే తను గాంధార దేశపు రాజైన సుబలుడి గురించి వింటాడు. సుబలుడి కుమార్తె గాంధార్. తను అద్భుతమైన రూపవతి, విద్యావతి, ధర్మాత్మురాలు కూడా. అయితే గాంధార రాజ్యం అంటే ఇప్పట్లో మనము ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంది చూసారా, కాందహర్, అదని చెప్పచ్చు. సో అక్కడి రాజు సుబలుడు, ఆయన డాటర్ వచ్చేసి మన గాంధార్. అయితే భీష్ముడు గాంధార రాజ్యానికి వెళ్ళి సుబలరాజుని కలిసి ధృతరాష్ట్రుడికి గాంధార్ని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. మొదట తను సంకోచిస్తాడు, ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంధుడు కదా, నా కూతుర్ని ఇవ్వాలా అని ఆలోచిస్తాడు. కానీ కురువంశం లాంటి గొప్ప వంశంలో తన కూతురు పడడం అంటే తన అదృష్టమే కదా, తన గౌరవమే అని ఆలోచించి ఒప్పేసుకుంటాడు. ఇది గాంధారికి తెలిసినప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఆమె భర్త అంధుడైతే తాను కూడా అదే చీకట్లలో జీవిస్తానని నిర్ణయించుకుంటుంది. అందుకే గాంధారి తన జీవితాంతం ఆ కళ్ళను ఇట్లా బట్టతో కట్టేసుకుంటుంది చూసారా, ఎప్పుడు జీవితాంతం అలాగే ఉండిపోతుంది. చాలా చాలా పట్టుదల, చాలా ఏమంటారండి, ఆ నియమము, ఆ బద్ధత చాలా ఉండాలండి అలాంటి ప్రతిజ్ఞలు చేసి వాటిని జీవితాంతం కాపాడుకోవడానికి. సో గాంధారి చాలా గొప్పది ఆ విషయంలో. అలాగే ఇంకా అలా ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు పెళ్ళి అయ్యి వాళ్ళు హస్తినాపురానికి చేరుకుని రాజదంపతులు అయిపోతారు. అలా వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ పాండురాజుకి ఎలా వివాహం జరిగింది తెలుసుకుందామండి. భీష్ముడు పాండు పెళ్లి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా పాండు కూడా యుక్త వయసు వచ్చినందుకు పాండు చాలా ధైర్యశాలి, ప్రజలకు ప్రియుడు అండ్ భవిష్యత్తులో రాజయ్యే మనిషి. అందుకే తనకి మంచి సంబంధం కావాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు మన భీష్ముడు కుంతి గురించి వింటాడండి. నేను కుంతి గురించి మీకు ఒక కథ షేర్ చేసుకోవాలి, దాని తర్వాత మనం ఇక్కడికి వద్దాం భీష్ముడి దగ్గరికి. కుంతి అసలు ఎలా అంటే, కుంతి యాక్చువల్ పేరు ప్రధ అండి తన పేరు. అండ్ ఆమె యాదవ వంశానికి చెందిన రాజు అయిన శూరసేనుడి యొక్క కుమార్తె కుంతి. శూరసేనుడికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే కుంతి భోజుడు. కుంతి భోజుడికి పిల్లలు ఎవరు ఉండరు. సో శూరసేనుడు ఏం చేస్తాడంటే తన కుమార్తె అయిన ప్రధను తన స్నేహితుడైన కుంతి భోజుడికి దత్తత ఇస్తాడు. అలా కుంతి భోజుడికి దత్తత కుమార్తె కుంతి, ప్రధ. సో కుంతి భోజుడు దత్తత తీసుకున్నాడు కాబట్టి ప్రధ పేరు కుంతి అవుతుంది అట్లా. అండ్ మీకు తెలుసంట, శూరసేనుడి కుమారుడు వసుదేవుడు అండ్ వసుదేవుడి కుమారుడు కృష్ణుడు. ఆ విధంగా వసుదేవుడు, కుంతి ఇద్దరు అన్న చెల్లెలు. అందుకే కృష్ణుడు కుంతిని అత్త అని పిలుస్తూ ఉంటాడు. అది వాళ్ళ రిలేషన్ యాక్చువల్గా. సో మళ్ళీ కొంచెం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను మీకు షేర్ చేసుకోవాలి.
సో తను కుంతి దగ్గరికి వచ్చిన తర్వాత కుంతి మన కుంతి భోజుడి దగ్గరికి దత్తత పుత్రికగా వచ్చిన తర్వాత తను చాలా పద్ధతిగా నియమంగా ఉంటుంది. తన చిన్న వయసులోనే మహర్షి దుర్వాసుడు ఒకసారి వస్తాడు కుంతి భోజుడి దగ్గరికి. అప్పుడు ఆ మహర్షికి సేవ చేస్తుంది, ఎంతో భక్తితో వినయంతో ఎంతో సేవ చేస్తుంది. ఆమె భక్తి వినయం అన్నీ చూసి సంతోషిస్తాడు దుర్వాసుడు అంటే మహర్షి. సో తను ఒక దివ్య మంత్రం ఇస్తాడండి కుంతికి. ఆ మంత్రం యూజ్ ఏంటంటే ఆమె ఏ దేవతను ఎవరిని ఆహ్వానించినా ఆ దేవుడు ప్రత్యక్షమే ఆమెకు సంతానం ప్రసాదిస్తాడు. అది ఆ మంత్రం యొక్క రిజల్ట్, అంటే ఆ మంత్రం యొక్క మహిమ. సో తను చిన్న వయసులో తనకు ఆ మంత్రం వస్తుంది కదా, ఎంతో ఆసక్తి ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది కదా పిల్లలకి. సో క్యూరియాసిటీతో ఏం చేస్తుందంటే ఆ మంత్రాన్ని పరీక్షించాలి అని అనుకుని కుంతి ఏం చేస్తుంది, సూర్యదేవుని పిలుస్తుంది. సూర్యదేవుడు ప్రత్యక్షమైపోతాడు. బికాజ్ మంత్రం మరి దుర్వాసుడు ఇచ్చిన మంత్రం కదంటే తప్పకుండా వర్క్ అవుతుంది, పనిచేస్తుంది. సో సూర్యుడు ప్రత్యక్షం అయిపోయి శిశువిస్తాను అంటాడు. అప్పుడు కుంతికి అర్థమవదు, తన అవివాహిత, తనకి ఇంకా పెళ్లి కాదు అప్పటికి. తన శక్తి వల్ల శిశువు పుట్టేస్తాడు. ఆ శిశువే యాక్చువల్గా మనం తర్వాత చెప్పుకునే ఎపిసోడ్లో కర్ణుడు, బట్ ఒక శిశువు అయితే పుడతాడు. తనకు అర్థం అవ్వదు ఇంకా కుంతికి, ఇప్పుడు ఎలా ఇది నాకు పెళ్ళి అవ్వలేదు అని ఆలోచిస్తూ ఉంటే సూర్యుడు అంటాడు, మీరు నన్ను పిలిచారు కాబట్టి నా బాధ్యత శిశువుని ఇవ్వడము అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ శిశువుకి ఎలా ఉంటుందంటే జన్మ నుంచే ఒక అమోఘమైన రక్షణ కవచం ఉంటుంది ఆ శిశువుకి, ఆ బాలుడికి. మరియు కుండలాలు, దివ్య కుండలాలు అన్నట్టు, అంటే కుండలాలు అంటే ఇలా చెవి దగ్గర నుంచి వచ్చేవి, అండ్ రక్షణ కవచం ఇలా ఉంటుంది తనకి, బుల్లెట్ ప్రూఫ్ లాగా పుట్టుకతోనే ఉంటుంది ఆ అబ్బాయికి. సో అలా దివ్య కుండలాలతో పుడతాడు అతను. ఇవి అతనికి అపారమైన శక్తిని ఇస్తాయి. అయితే కుంతి అప్పట్లో చెప్పాను కదండి, పెళ్ళవలేదు అని సమాజంలో అపకీర్తి వస్తుందన్న భయంతో తను ఏం చేస్తుందంటే ఆ శిశువుని పెంచలేకపోతుంది. ఎంతో కన్నీరుతో ఆ బాబును ఒక చిన్న పెట్టెలో పెట్టేసి అన్ని గంగా నదిలో వదిలేస్తుంది. ఒక రథసారథికి దొరుకుతుంది ఆ పెట్టె అనేది. అతని భార్య పేరు రాధ. సో ఆ రథసారథి పేరు అతిరథుడు. ఆ అతిరథుడు రాధ ఇద్దరు ఆ పెట్టెని తీసుకుని ఆ బాబును తన సంతానంలా పెంచుకుంటూ ఉంటారు అన్నట్టు వాళ్ళు. అది కుంతి కథ అక్కడ. అది ఎవరికి తెలియదండి, కుంతికి ఒకదానికే తెలుసు, ఉన్న చెలికత్తెలకి ఎవరికి తెలియదు, బయట వాళ్ళ ఫాదర్కి కుంతి భోజుడు కూడా ఏమీ తెలియదు కథ. ఇలా మనకి కుంతి భోజ మహారాజుకు దత్తపుత్రిక కాబట్టి ఎంతో సున్నిత స్వభావం, జ్ఞానం, అందం ఉంటుందని బయట చాలా మంచి పేరు ఉంటుంది దానికి. సో భీష్ముడు కుంతి భోజుని కలిసి కుంతిని పాండురాజుకి ఇమ్మని చెప్పి కోరుతాడు. పాండురాజుని వద్దు అనడానికి ఏం కారణం ఉండదు అక్కడ, ఎందుకంటే కురువంశం లాంటి గొప్ప వంశంలో పుట్టిన అతను అండ్ ఫ్యూచర్ రాజు కూడా కాబట్టి కుంతి భోజుడు వెంటనే అంగీకరిస్తాడు. అలా చాలా ఘనంగా కుంతికి పాండుకి వివాహం జరిగిపోతుంది. కొంతకాలం తర్వాత ఏమవుతుంది, మన భీష్ముడు పాండుకి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటాడు. అయితే అప్పుడు అలా వెతుకుతూ ఉంటే తనకు మాతృదేశపు రాజకుమార్తె మాద్రిని ఇవ్వాలని ఉంటుంది మన పాండుడికి. మాతృలు ఇన్ జనరల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర కన్యాశుల్కం అనే పద్ధతి ఉంది. కన్యను తీసుకుంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి కన్యను తీసుకోవాలన్నట్టు, అలాంటి పద్ధతి వాళ్ళకు ఉంటుంది కన్యాశుల్కం. సో కానీ మాద్రి జనరల్గా చాలా అందగత్త అండి, చాలా రూపవతి, గౌరవశీలి. అలా వెళ్ళి మాద్రరాజు అయిన శల్యుని అడుగుతాడు మాద్రిని ఇవ్వమని. అండ్ ఎంతో అప్పుడు చెప్పిన దాని ప్రకారం ఎంతో ధనము, వస్తు వాహన అంటే ఎన్నో ఇస్తాడు అప్పటికి, కనకం, ధనము చాలా ఇస్తాడట హెవీగా. అవి ఇచ్చిన తర్వాత మాద్రిని ఇచ్చి పెళ్లి చేస్తాడు వీళ్ళకి. ఇంకా అలా కుంతి మాద్రి ఇద్దరు పాండురాజుకు భార్యలు అవుతారు. వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతూ గౌరవంగా ఉంటారు అన్నట్టు. ఇలా భీష్ముని దూరదృష్టి, బాధ్యత, నీతి ఇవన్నీ కలిసి కురువంశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాయనే చెప్పాలి. ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయింది. అండ్ మళ్ళీ పాండుకి కుంతి మాద్రి ఇద్దరితో తన వివాహం కూడా జరిగిపోతుంది. సో ఇది అండి ఇప్పటి కథ. తర్వాతి ఎపిసోడ్లో మనం ఇంకా లోతుగా వెళ్దాం. అంతవరకు పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. ఈ పురాతన కథలు మీ జీవన ప్రయాణానికి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అభిప్రాయాలు, మీ మాటలు కింది కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ ఉత్సాహమే ఈ నిత్య కథలకు శాశ్వత శక్తి.
ఇది మన పాడ్కాస్ట్ వి పాడ్కాస్ట్ పురాణాల స్వరం ఈ కాలపు చెవులకు చేరే చోటు. ఓం నమ శివాయ.